నమస్తే. తెలంగాణ ఆర్టీసీ ప్రస్తుత పరిస్థితి ఏమిటి? ఆర్టీసీ నష్టాల్లో ఉన్నదని, ప్రభుత్వం ఆదుకోవాలని, దీన్ని ప్రభుత్వంలో ఒక భాగంగా చూడాలని, తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చాలా రకాల డిమాండ్లు ఆర్టీసీ నుంచి వస్తూ ఉన్నాయి. మొత్తంగానే ఆర్టీసీ సమస్యను ఎట్లా అర్థం చేసుకోవాలి? కార్మికుల డిమాండ్‌ను ప్రభుత్వం పరిశీలించాలా? లేదా? అయితే ఎందుకు? కాకుంటే ఎందుకు? ఆర్టీసీ మరింత మెరుగుపడాలంటే ఏం చేయాలి? వీటి గురించే మాట్లాడదాం. తెలంగాణ ఉద్యమంలో ఆనాడు ఆర్టీసీ జేఏసీ తరఫున ఉద్యమంలో ప్రధాన భాగస్వామి అయిన వారిలో వారు ఒకరు. ఆర్టీసీపై ఉన్న ప్రేమతో కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ఆర్టీసీకి సంబంధించిన విషయాలు మాట్లాడాలని వారు నా దగ్గరికి వచ్చి వారి ఆనందం గారు నా దగ్గర ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే సార్, మీరు ఆర్టీసీ పట్ల మీకు చాలా ప్రేమ ఉన్నది. అంటే మీరు 2-3 సార్లు మాట్లాడాలి ఆర్టీసీ గురించి చెప్పాలని పదే అనడం నాకు అర్థమైంది. అది అసలు ఆర్టీసీ మీద మీ ఈ విషయాలు మాట్లాడాలని మీకు ఎందుకు అనిపించింది? అంటే వాస్తవంగా ఏంటంటే ఆర్టిస్ట్ మేము కన్నతల్లి లెక్క చూసుకున్నాం. అందులో కార్మికులను కూడా ఒక ట్రేడ్ యూనియన్ నాయకునిగా వాళ్ళను కాపాడుకుంటూ వచ్చినాం. సంస్థను కాపాడినాం, అందులో పనిచేసే కార్మికులను కాపాడినాం. ఆర్టీసీ యొక్క ఆర్థికపరమైనటువంటి పరిస్థితులను కాపాడులో మేము ప్రముఖమైన పాత్ర పోషించినాం. ఇప్పుడు చూస్తూ ఉంటే ఆర్టీసీ కార్మికులు ఆవేదనకు గురవుతున్నారు, సంస్థ నష్టాలు అవుతున్నట్టు కనిపిస్తుంది. మరి ఏందో మరి ఏం ఆశించో ఏమి ఇబ్బంది అయ్యో గవర్నమెంట్లో కలపాలనేటువంటి కోరిక వాళ్ళు విపరీతంగా ఉండి మొన్న దాదాపు 50 మంది కార్మికులు ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది. దాన్ని చూసి ఆవేదన చెంది వాస్తవంగా ఏంది మరి ఈ ట్రేడ్ యూనియన్స్ ఏం పని చేస్తూ ఉన్నాయి, మేము ఉన్న పీరియడ్లో అయితే మరి రిటైర్డ్ ఎంప్లాయీస్ అయితే ఇమీడియట్గా పేమెంట్ చేసేది. అట్ ది సేమ్ డే రిటైర్మెంట్ డే నాడే మ్యాక్సిమం ఆఫ్ పేమెంట్స్ ఉండే. వితిన్ 1-2 మినిట్లో లాస్ట్ శాలరీ ఎన్కాష్మెంట్ పేమెంట్ చేసేటువంటి పరిస్థితి ఉండే. అప్పటికి కూడా నష్టాలు ఉన్నది. 1980 నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా నష్టాలనే చెప్తా ఉన్నారు. 80 నుంచి సంస్థ పోతుంది, నష్టాలు అవుతుంది, ప్రైవేట్ అవుతుంది అని చెప్తా ఉన్నారు. ఇప్పటికి ప్రైవేట్ కాలే, నష్టాలు అట్లనే కొనసాగుతుంది. నష్టాలు దేని గురించి అవుతున్నాయి అనే దాని మీద విశ్లేషణ లోపించింది కనుక దాన్ని వివరణ పూర్తికంగా ప్రజలు తెలుసుకుందానికి, కార్మికుల అవగాహనకు, మేనేజ్మెంట్కు, ప్రభుత్వానికి తెలుపాలనే ఉద్దేశంతో మీతో మాట్లాడాలి. ఇప్పుడు చెప్పండి, నష్టాలకు కారణం ఎవరు, ఏమిటి? వాస్తవంగా చెప్పాలంటే కార్మికులు మ్యాక్సిమం పనిచేస్తున్నారు. వాళ్ళకు 8 అవర్స్ ఉంటే 10-11 అవర్స్ కూడా పనిచేస్తూ ఉన్నారు. మరి వాళ్ళ లోపం లేదు. ఇందులో ఏంటంటే క్లర్క్ లెక్క ఒక సీట్ మీద ఉండి మాట్లాడుకుంటూ పోయేది కాదు, స్టీరింగ్ మీద పనిచేసి ఆన్లైన్లో పోయేటువంటి ఉద్యోగాలు మ్యాక్సిమం. మరి అక్కడ వర్క్ దోపిడీ చేసేదానికి అవకాశం లేదు. మరి అటువంటి స్థితిలో పని చేస్తున్నటువంటి కార్మికుల వల్ల ఏం నష్టం లేదు. ఎందుకు నష్టం లేదు అంటున్నాం అంటే వాళ్ళు పర్ఫెక్ట్గా పనిచేస్తుండ్రు. వాళ్ళ పని విధానంతో ఒక బస్సు 10 లక్షలు తిరగవలసినటువంటి బస్సును 16 లక్షలు కూడా వాళ్ళ నైపుణ్యంతో తిప్పుతున్నారు. అంటే దానివల్ల మనకు ఆదాయము, దాని మీద ఖర్చు, కొనే బస్సును కొరిచేటువంటి ఏదైతే ఖర్చు ఉందో దాన్ని తగ్గింపయ్యేటువంటి అవకాశాన్ని కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఆయిల్ ఉంది, డీజిల్ ఆయిల్ చాలా ఇంత క్రితము 4.09 అంటే 1 లీటర్కు 4 కిలోమీటర్ల 09 కిలోమీటర్ తిరిగేది. సిల్ బందే 4.8 కిలోమీటర్ తిరగాలి. అంటే కొత్త బండి, వాళ్ళ కంపెనీ నుంచి ఇచ్చిన బండే 4.8 కిలోమీటర్స్ అన్నాడు. వాస్తవంగా ఆర్టీసీ వాళ్ళకు ట్రైనింగే కావచ్చు, వాళ్ళ మెలకువలు కావచ్చు, వాళ్ళ పనిదనంతో 5.4 తెస్తూ ఉన్నారు. అంతకంటే ఎక్కువ తెస్తున్నారు కానీ యావరేజ్గా తీసుకుంటే 5.4 ఉన్నాడు. దానివల్ల కొన్ని వందల కోట్ల రూపాయలు ఆదాయం చేసేటువంటి పరిస్థితి ఉంది. టైర్ ఉన్నది, టైర్ 1 లక్ష కిలోమీటర్ తిరగాలి, 1,75,000 కిలోమీటర్లు తిప్పుతూ ఉన్నాడు ఒక్క టైర్. దానిలో కూడా ఆదాయం చేస్తూ ఉన్నాడు. అలా కార్మికుని ఈ ఏమి సోమర్తనం లేదు కదా. మరి అట్లాగే యాక్సిడెంట్స్ ఉన్నాయి. అసలు నేషనల్ లెవెలే దాదాపు 0.24 ఎంతో ఉన్నది. దాన్ని కాకుండా 0.09 యాక్సిడెంట్స్, అంటే నెగ్లిజిబుల్ యాక్సిడెంట్స్ ఉన్నాయి. అందులో కూడా మనం కాపాడుకునేటువంటి పద్ధతి ఉన్నది. ఇవన్నీ చేయంగా కూడా మరి కార్మికుడు నష్టం కాదు, కార్మికుడు ఖర్చులను తగ్గిస్తూ ఉన్నాడు. దేనిలో లోపం ఉన్నది? ముఖ్యంగా ఏంటంటే ఆర్టీసీ ఇది అటానమస్ బాడీ. అటానమస్ అంటే స్వతంత్రమైనటువంటి ప్రపత్తి కలిగినటువంటి సంస్థ. ఏ నిర్ణయమైనా దీన్ని తీసుకోవాలి. అయినా కూడా దీని మీద గవర్నమెంట్ ద్వారా ఎండీ వస్తాడు డిప్యుటేషన్ మీద, చైర్మన్ గవర్నమెంట్ నియమిస్తుంది, అట్లాగే విజిలెన్స్ డైరెక్టర్ గవర్నమెంట్ అయినే ఉంటాడు. వీళ్ళందరూ ఉండగా కూడా
మళ్ళీ గవర్నమెంట్ మినిస్టర్ ఉండగా కూడా ఇంకా గవర్నమెంట్ నుంచే అదుమాయిషి అంటే ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు. ఇది ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇది ప్రజలకు సంబంధించిన నిత్యావసర వస్తువు అయినటువంటి రవాణా సౌకర్యాన్ని ప్రజలకు అనుకూలంగా సౌకర్యవంతంగా దీన్ని నడిపించడానికి వెసులుబాటు కలిగించదాని బదులు విపరీతమైన ట్యాక్స్ ఇస్తుంది. ఇదివరకు ఏంటంటే 4% వివిధ రాష్ట్రాలు ఉంటే మన దగ్గర 15% ఉండే. ఎందుకు అంత ఎక్కువ? అట్లా చేసిండ్రు. అట్లా చేసే దాదాపు మనకు అప్పులు అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడ్డది అప్పుడు. ఇప్పుడు లేదంతా. ఇప్పుడు ఏంటంటే తగ్గించారు 7.5 అట్లా నార్మల్ సిస్టంలో వచ్చేసింది. అది రాజశేఖర్ రెడ్డి పీరియడ్ వచ్చిన తర్వాత అది కొద్దిగా నార్మల్ సిస్టమ్కి వచ్చింది. తెలంగాణకు వచ్చినాక కూడా అది కంటిన్యూటీ ఏర్పడుతూ ఉన్నది. అంతవరకు ఓకే. కానీ ఆయిల్ మీద ఏంది, డీజిల్ ఆయిల్ మీద ఏ వ్యవస్థ నడపాలన్నా ఒక గవర్నమెంట్ ట్యాక్స్ అంటే 5 to maximum 10% ఉంటుంది. ఇప్పుడు ఇవాళ డీజిల్ ఆయిల్ కొనుక్కుంటామంటే 35% ట్యాక్స్. 35% అంటే ఏముంటుంది? మనం దాని మూలంగా దాన్ని తయారు చేసి దాన్ని కొనుక్కున్న దానికంటే డబుల్ అవుతుంది ట్యాక్సే. దాదాపుగా 360 కోట్ల ట్యాక్స్ కడతా ఉన్నాం. అదే దాదాపు ఒక 10% పెట్టినాం అనుకో 250 కోట్లు మిగులుతాయి. 250 కోట్లు మిగిలితే మనకు ఏదో నష్టం వస్తున్నాం అనుకో దీనివల్లే నష్టం వచ్చినట్టు అవుతా ఉంది. అర్థమైందా? అలాగే డిప్రిషియేషన్ ఫండ్ అని పెట్టినాం. డిప్రిషియేషన్ ఫండ్ దేనికి పెడతాం మనము? ఒక వెహికల్ కొన్న తర్వాత డిప్రిషియేషన్ ఫండ్ ఏంటంటే దానికి ఒక పీరియడ్ ఉంటుంది. అది అయ్యే వరకు మనం ఎవరి మీద ఆధారపడకుండా మనం ఏర్పరచుకున్న ఫండ్ ద్వారా దాన్ని కొనుక్కుందానికి వీలుగా సంస్థలు పెట్టుకుంటాయి. మరి ఎవ్రీ ఇయర్ డిప్రిషియేషన్ ఫండ్ చూపిస్తున్నాం. ఆ నష్టాలల్లో దీని అమౌంట్ కలిసి ఉన్నది. మరి బండి మాత్రం కొంటలేవు. పైసలు ఎటు పోతున్నాయి? పైసలు మీరు ఏమన్నా మిస్యూజ్ చేస్తున్నారా, లేకుంటే ఈ పైసలు కూడా మిగతా వాటి ప్రకారం నువ్వేమన్నా వాడుకుంటున్నావా? మరి ఎట్లా తెలవాలి ఇది? అది వ్యవస్థను అడుగుతా ఉంటే వాళ్ళకి వాడుకుంటూ ఈజీ అయిపోయింది. పిఎఫ్ అమౌంట్ మన ఎంప్లాయీస్ సంబంధించిన పిఎఫ్ అమౌంట్ కూడా విచ్చలవిడి స్టాచ్యుటరీ చట్టపరంగా నెల లోపల కట్టాలి చెయ్యాలి అనేది ఉండగా కూడా మీరు వాడుకుంటా ఉన్నాడు మేనేజ్మెంట్. సిసిఎస్ మేము పైసలు కాంట్రిబ్యూట్ చేసుకొని మేము ఆ పైసల ద్వారా మాకు అవసరం నిమిత్తం లోన్లు తీసుకుందామని ఆ వ్యవస్థను ఇండిపెండెంట్గా మనం తయారు చేసుకుంటే అది ఆసియా లోపలనే ఫస్ట్ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్. అటువంటి దాన్ని ఇప్పుడు మరి ఆ పైసలు కూడా వేల కొద్ది వందలు వేల కొద్ది కోట్ల రూపాయలు సంస్థ అడ్మినిస్ట్రేషన్కు వాడుకోవాలి. పేమెంట్ లేదు. ఇప్పుడు ఆ వ్యక్తికి ఇంట్రెస్ట్ ఇవ్వవలసి వస్తుంది. ఇంట్రెస్ట్ ఏడుకెళ్ళితో నువ్వు కట్టుడే అసలు కట్టడానికి తయారు లేవు. అసలు కట్టకుంటే అసలు తర్వాత గుంజి తీసుకున్నా కూడా నువ్వు మళ్ళీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇచ్చేది ఎవరు బేర్ చేయాలి? నష్టమే కదా ఆ వ్యవస్థకు. నెక్స్ట్ దాన్ని సెక్రటరీ అడిగితే కూడా అది ఎండి లెవెల్ చైర్మన్ ఎండి దాన్ని నెగ్లెక్ట్ చేయడం. ఎందుకంటే సబార్డినేట్ ఎంప్లాయ్ అనే దాని మీద వాళ్ళు అసలు రిస్క్ తీసుకొని ఆ సెక్రటరీ కోర్టులో రిట్ పిటిషన్ వేసిండు. కోర్టు నుంచి కూడా కాంటెంప్ట్ ఆఫ్ ఆర్డర్ ఇస్తే కూడా వీళ్ళు దాన్ని అమలు పరచడం లేదు, గౌరవించడం లేదు. కాంటెంప్ట్ అయినాక కూడా దాన్ని అసలు లెక్కకే తీసుకున్నాడు కోర్టును. ఆ పద్ధతిలో మేనేజ్మెంట్ వ్యవహారం ఉన్నది. కానీ మేనేజ్మెంట్ ఇట్లా అంటే మీరు చెప్పిన దాని ప్రకారం తనకు ఇష్టం ఉన్నట్టుగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నది కదా. మరి దీన్ని అంటే ప్రభుత్వము ప్రమేయం ఉందన్నట్లా లేదా ఏమి? ఇప్పుడు ఏమైందంటే ఈ సంస్థ ప్రజలది అనుకుంటున్నాం మనం. ప్రజలకు సౌకర్యం కూడా ఏర్పరిచినటువంటి వ్యవస్థ. అసలు వ్యవస్థ అడ్మినిస్ట్రేషన్ వీళ్ళు పట్టించుకుంటలేడు, అటు గవర్నమెంట్ పట్టించుకుంటలేడు. వర్కర్ తన పని ఆయన డ్యూటీ చేసుకుంటూ పోతుండు, తనకు కావాల్సిన పైసలు అంటే సంపేస్తూ ఉన్నారు. వానికి సరైన పద్ధతి లేవు. పే స్కేల్స్ ఇన్ టైంలో లేవు. ఇప్పుడు దాదాపుగా ఏంటంటే కొట్లాడంగా 17 చేసిండు, 21 మొన్న ఫిక్సేషన్ చేసిండు. దాన్ని ఏరియర్స్ కావాలంటే ఇంకా 4 ఏళ్ళు చేస్తాడు. ఇప్పుడు మళ్ళీ 25 ఇయర్ల పే ఫిక్సేషన్ రెడీ ఉన్నది. ఎప్పుడు పే ఫిక్సేషన్ చేస్తావు, ఎప్పుడు ఏరియర్స్ ఇస్తావు, ఎప్పుడు వాళ్ళకి ఫైనాన్షియల్ బెనిఫిట్ కావాలి, ఈ పైసలను ఆటోమేటిక్గా పెన్షన్ కావాలంటే రిటైర్మెంట్ వానికి పెన్షన్ కావాలంటే పిఎఫ్ ఆఫీస్కు ఎప్పుడు పంపుతావు డేటా? కానీ దీంట్లో ఎంత గందరగోళం ఉన్నది. కండక్టర్కు ఎంత జీతంతో ప్రారంభమవుతుంది, రిటైర్ నాడికి ఎంత వస్తుంది ఆయనకు? అంటే చాలా సీరియస్. వాళ్ళు 24 గంటలు వాళ్ళకు హింసనే. వాళ్ళకు ఇనిషియల్గా 20-25,000 వచ్చినా కానీ రిటైర్మెంట్ వరకు 30 years 35 years ఉంటుంది కదా. 35 ఏళ్ళు చాలా లాంగ్ పీరియడ్. దాదాపు 70-80 వేల దాకా వస్తుంది. ఇవాళ రేపు అది మామూలు జీతం కిందనే లెక్క. అంటే ఇప్పుడున్నటువంటి కరువు దానికి ధరల ప్రకారం నిజ కొనుగోలు లేదు, మనకు మిగిలించుకునేటువంటి పరిస్థితి లేదు. మా ఆర్టిస్ట్ వాళ్ళు ఏ షోకులకు పోక
తన పిల్లలు ఏంటంటే మొత్తం వృత్తికి అంకితం అవుతూ పిల్లలను చదివించుకున్నానికి మిగిలింది పెట్టడం వల్ల పిల్లలు ప్రయోజకుడై ఇలా ఆ పిల్లడు తల్లిదండ్రులు సరైన చూసే స్థితిలో ఉంటే బతుకుతున్నారు, లేకుంటే ఆకలి చావు లేక చేనేత కార్మికుడు వ్యవసాయదాడు ఎట్లా చనిపోతుండేనో ఇదివరకు అదే పద్ధతిలో ఆర్టిస్ట్ వాళ్ళకు పడే పరిస్థితి ఉంటుండే. పిల్లలు బాగుపడి ఉండడం వల్ల పిల్లల వలన ఏదన్నా వాడు నా తండ్రి మా పెద్దలను కాపాడుకోవాలనే మంచి హృదయం ఉన్నట్టుంటే బతకగలుగుతుంది, లేకుంటే అధోగతి పాలే. కానీ ఇక్కడ ఉచిత బస్సు పెట్టిన తర్వాత కార్మికులకు ప్రయోజనం జరిగిందా ఏం లేతే కనుక మళ్ళీ నష్టాలకు కారణమైందా? గవర్నమెంట్ డబ్బులు ఇస్తున్నాము అని చెప్తున్నారు. వాస్తవంగా ఏంటంటే ఇదివరకు మనకు ఈ మహిళా మహాలక్ష్మి లేనప్పుడు ఆ పీరియడ్లో కాంగ్రెస్ ప్రభుత్వం రానప్పుడు మనకు దాదాపుగా ఏంటంటే సంవత్సరానికి ఒక 4,000 కోట్ల చిల్లర వస్తుండే, 4,200 కోట్ల చిల్లర వస్తుండే. దాని ప్రకారం కూడా అప్పుడు ఉన్నటువంటి వ్యవస్థకు ఒక 300-500 crores నష్టం లెక్కనే చూపిస్తూ వచ్చాను. ఇప్పుడు దీనివల్ల ఏమైపోయిందంటే అప్పుడు లేడీస్ అందరూ ఆటోలు వీటోలు దాని మీద ఎక్కువ ఉండే, ఇప్పుడు ఫ్రీ అనే వరకు ఎక్కువ వచ్చిండ్రు. ఇదివరకు 70-75 ఉండేటువంటి ఓఆర్ ఇప్పుడు దాదాపు 150 ఓఆర్ అయిపోయింది. 150 అంటే ఒక్క ఓఆర్ రేటు పెరుగుతూనే దాదాపు 50 కోట్లు పెరుగుతుంది ఆదాయం. అంటే ఏమైంది, ఇప్పుడు దాదాపు 70 ఓఆర్ పెరిగింది. ఓఆర్ అంటే ఆక్యుపేషన్ రేషియో, అంటే మన ప్యాసింజర్స్ ఎక్కి ఉన్న దాని ప్రకారం అంటే రేషియో. ఇప్పుడు 70 పెరిగింది అనుకో, 70 ఓఆర్ పెరిగింది అనుకో, 70 నుంచి 140-150 ఏంటంటే 70 ఓఆర్ పెరిగింది. 70 ఓఆర్ అంటే 70 × 50 అంటే 350 కోట్ల రూపాయలు అదనంగా వస్తున్నది మనకు. మరి ప్రాఫిటే కదా మరి. 350 కోట్లు వస్తున్నాయి. అయినా కూడా వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు ఏమైందంటే సంవత్సరానికి ఇదివరకు 4,000 కోట్లు ఉంటే ఇప్పుడు దీన్ని కలుపుకుంటే దాదాపు సంవత్సరానికి 4,000 కోట్ల మహాలక్ష్మి వ్రతం ద్వారా వస్తూ ఉన్నది మనకు. అంటే ఇదివరకు అందులో ఇంక్లూడ్ అయిన ఆదాయాన్ని కూడా లెక్క పెట్టుకుంటే 3,000 అదనంగా వస్తూ ఉంది. మరి చాలా రేటు మనం ఏమంటున్నామంటే ఇదివరకు ఉన్న దాన్ని పెండింగ్ ఉన్నటువంటి పేమెంట్స్ వర్కర్కి ఏదైతున్నదో వాళ్ళకు ఒక 1,000 కోట్లు ఇవ్వు, ఒక 1,000 కోట్ల రూపాయలు అప్పు ఏదైనా ఉంటే కట్టుకో, ఓ 500 ఇంకా 600 కోట్లు ఉన్నట్టుంటే బస్సులు కొనుక్కో. బస్సులు కొనుక్కుంటే దాదాపు నీకు 700-800 బస్సులు వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. ఏది చేయకుండా నీకు పేమెంట్ చేస్తలేవు, ఇటు అప్పులు కడతలేవు, బస్సులు తీసుకుంటలేవు, అదోగతి పాలు చేస్తున్నావు. ఏం చేస్తున్నావు? డబ్బులు ఎక్కడ పోతున్నాయి మరి? అదే మరి చెప్పాలి, మేనేజ్మెంట్ చెప్పవలసిన అవసరం ఉంది, దాని క్లారిఫికేషన్ ఇవ్వాలి, ప్రభుత్వం కూడా దీనికి అడగవలసినటువంటి అవసరం ఉంది. మీరు ఏ ఆధారంగా చెప్తున్నారు ఈ మాటలు? మీ దగ్గర ఆధారం ఏముంది? ఆధారం ఇప్పుడు ఆల్రెడీ సీఎం గారే అన్నారు ఒరిజినల్గా, మేము 8,000 కోట్ల రూపాయలు ఆర్టీసీకి ఇచ్చినామన్నారు 2 సంవత్సరాలలో. 2 సంవత్సరాలు అంటే 4,000 8,000 కోట్లు. అదే సజ్జన పోతున్న పీరియడ్లో కూడా ఆయన అన్నాడు ఏంటంటే ఆర్టీసీ ఆదాయం ఇప్పుడు 9 నుంచి 10,000 కోట్లకు చేరింది సంవత్సర ఆదాయం అన్నాడు. ఇదివరకు 4,000 కోట్లది పోయి 10,000 కోట్లకు వచ్చిందంటే పెరిగిందా తగ్గిందా? పెరిగింది. మరి పెరిగింది ఏమవుతుంది? పేమెంట్కి ఎందుకు డిలే అవుతుంది? దీనికి కారణం ఏందనేది మాలాంటి వాళ్ళు, దాని మీద ఆలోచించిన వాళ్ళు ఇబ్బంది ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి. వాస్తవంగా లాస్ ఏమవుతుందంటే ఈ వ్యాట్ వల్ల 250 కోట్లు, తర్వాత ఈ ఇల్లీగల్ బస్సెస్ ఆపరేషన్స్ ఉన్నాయి. మీరు చూస్తుంటే సిటీలో మొత్తం ఎక్కడ చూసినా కానీ ప్రైవేట్ బస్సులు ఆంధ్ర వాళ్ళ బస్సులే మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకు? నీకు ప్రభుత్వం ఉన్నది, రూల్ ఉన్నది, చట్టం ఉన్నది, దీన్ని నేషనలైజ్డ్ కింద ఆర్టీసీని చూసినవు, 96 నేషనలైజ్డ్ రూట్స్ పెట్టినవు. మరి దీనికి ఒక ప్రజలకు సంబంధించి ఉపయోగపడేటువంటి సంస్థను పద్ధతి ప్రకారం నడిపించుకుంటే నీకు దాదాపు సంవత్సరానికి ఇంకా అదనంగా 800 కోట్ల రూపాయల ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వాస్తవంగా చూస్తూ ఉంటే దీని మీద ఇదివరకు అల్లరి చేసి అది చేస్తూ ఉంటే కేసీఆర్ ప్రభుత్వంలోనే ఒకసారి దానికి స్పెషల్ కమిషన్ ఏర్పాటు చేసి అవన్నీ ఎంక్వైరీ చేసి పోతూ ఉంటేనే దాదాపు 400 కోట్లకు పై ఆదాయం కోల్పోతున్నామని ఆయన ఇచ్చిండు, స్టేట్మెంట్ ఇచ్చారు. ఏ సంవత్సరం అది? ఇది అదే తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ వచ్చినాక మన కేసీఆర్ ప్రభుత్వంలో అప్పుడు పెడితే ఆయన ఇంకొకటి అప్పుడు అటు ఆ విధంగా, ఎందుకంటే అది మామూలు చెకింగ్ పెడితేనే వచ్చినటువంటి 400 కోట్ల రూపాయల ఆదాయం పోలుతున్నారని అంచకొచ్చారు. వాస్తవంగా రియల్గా చూస్తే 700-800 కోట్లకు తక్కువ కాకుండా మన ఆదాయాన్ని నష్టపోతాం. సంవత్సరానికి 700 కోట్లు అంటే మామూలు విషయం కాదు కదా. మనకు ఆదాయం నష్టం ఉండకపోతుండే మిగిలిన దాంతో మనము కొనేటువంటి పరిస్థితి ఉంటుండే.
అది లేదు. కానీ ఇప్పుడు ప్రైవేటు బస్సులు లేదా అద్దె బస్సులు వస్తున్నాయి కదా, ఎలక్ట్రిక్ బస్సులు వీటి వలన సంస్థకి ఎంత ప్రయోజనం ఉంటుంది అంటారు? అంటే అద్దె బస్సుల మీదనే మేము ఇదివరకు 1999లో పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయిలో కాకుండా కానీ ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు సీఎం ఉమ్మడి రాష్ట్రంలో కరీంనగర్ జోన్ నుంచే రాష్ట్ర నాయకత్వాన్ని వదిలి స్ట్రైక్ చేసాం. ఈ ఎయిర్ బస్సులు వద్దు, మాకు ఒక హాస్పిటల్ కావాలి, అనానమస్ కంప్లైంట్ మీద మీరు రిమూవ్ చేయొద్దు, ఇవన్నిటి మీద కలిపి చేసినాం. దాన్ని ఒప్పుకున్నారు, దానికి ఒక రంగేత్తము ఇంకా పెంచమని చెప్పిండ్రు. రాజశేఖర్ రెడ్డి గారు వచ్చేందంటే ఆర్టీసీ అప్పుడు స్ట్రైక్ చేస్తే చీమ కూడా కదలకపోతుండే, అంత స్టాండర్డ్లా స్ట్రైక్ ఉంటుండే. కనుక అది మేము ఒక బాధ్యత కలిగి ఉన్నాము, ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించే బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. కనుక మాకు ఒక కొద్దిగా కుషన్ ఇవ్వండి, మీకు ఏదైతే ఎగ్జిస్టింగ్ వెహికల్స్ ఉన్నాయో ఆర్టీసీ కార్పొరేషన్కి అందులో ఒక మ్యాక్సిమం 10% మించకుండా మేము వాడుకుంటాం. అంటే అవసరం పూర్తి 2%, 5%, మ్యాక్సిమం 10% దాటకూడదు అనేటువంటి దాన్ని తీసుకొచ్చాను. ఇప్పుడు ఏమైందంటే అది మేము తెలంగాణ ఏర్పడినప్పుడు మనకు 10,300 బస్సులు ఉండే. అంటే మన ఆర్టీసీకి సంబంధించిందే 8,900 బస్సులు, అద్దె బస్సులు 1,400. అప్పుడే 5% పెరిగినాడు, 15% అద్దె బస్సులు పెంచుకున్నాడు. ఇప్పుడు అయితే దాదాపు 35-40% బస్సులు పెరిగినాయి. అంటే ఏంటిది? మొన్న 2019లో ఆర్టీసీ కార్మికులు వాళ్ళకు అవసరాలు పే స్కేల్ అయితే లేవు, పైసలు ఈ కొత్త సిస్టంలో ఏం పెరుగుతలేదు, మా సంబంధించినటువంటి సీసీఎస్లో పెట్టిన పైసలు మాకు లోన్ తీసుకురాకుండా అవుతుంది, అన్నీ మరి కార్పొరేషన్ వాడుకుంటా ఉంది, మాకు ఎట్లా వసతి అనే దాని మీద ఎంత పోరాటం చేసినా కనికరించకుండా వాళ్ళ రిక్వెస్ట్ను కన్సిడర్ చేయకుండా వాళ్ళు స్ట్రైక్ పోయినారు. స్ట్రైక్ పోయిన పీరియడ్లో ఇదే అదని అనుకొని 3,000 అద్దె బస్సులకు శాంక్షన్ ఇచ్చారు. 3,000, 100 కాదు, 200 కాదు. అంటే ఏంటిది ఈ వ్యవస్థ? మరి ఇప్పుడు ఎండి గారు ఉన్నారు, ఎండి గారు ఆర్టీసీ ఆయన ఈజ్ ఫ్రమ్ గవర్నమెంట్, ఆయన ఫీల్ అవుతలేడు. ఎండి గారు ఫీల్ కావాలి, నేను గవర్నమెంట్ వ్యక్తిని, నేను డిప్యుటేషన్ మీద పంపారు, వీఆర్ టెంపరీ. అంటే దాన్ని ఎట్లా నడుస్తుంది ఏంటిది కంట్రోల్ పెట్టేదాన్ని పంపించినటువంటి ఆ ఉద్యోగం. మరి ఇక్కడ ఆయన గవర్నమెంట్ నుంచి పంపించింది కనుక ఇక్కడ లోటుపాట్లు ఉంటే ఆయన పరిశీలించి సరైన పద్ధతి ఉంటే ఈ హ్యాస్ టు రిప్రజెంట్ టు ది గవర్నమెంట్. ఆయన గవర్నమెంట్ రిప్రజెంట్ చేస్తే గవర్నమెంట్ మేము పంపించిన వ్యక్తి కరెక్ట్గా చూసిండు చెప్తుండు కనుక ఇది న్యాయమైనటువంటి కోరికనే, ఈ నష్టాలు మా వలన అవుతుందో లేకుంటే ఏంది వర్కర్ వలన కాదు అనేటువంటి నిర్ధారణకు వచ్చి సహాయం చేసే పద్ధతిలో ప్రభుత్వం ఉండాలి. మరి ఏది ఆయన ఏమంటుండు, నేను ప్రభుత్వం దగ్గరికి పోను, ప్రభుత్వాన్ని అడగా. మరి ఏం చేస్తావు? నష్టపోయి కార్మికుడు రోడ్డు మీద పడి చచ్చిపోన్నా, రిటైర్ అయిన ఎంప్లాయీస్ 300 మంది చనిపోయారు, వాడిని రావాల్సిన పైసలు వాడిని ఎందుకు ఆపుతున్నావు? పైసలు ఇవాళ ఇప్పటివరకు ఇస్తలేరు. కొన్ని ఇస్తాడు, కొన్ని ఒక సంవత్సరంకి మీతో ఎట్లా 5-4 సంవత్సరాలు పెండింగ్లు ఉన్నాయి, ఇంకా ఫిక్సేషన్లే లేవు కొందరికి. మనకి పెన్షన్ ఆఫీస్కి పంపించేటువంటి రికార్డు కూడా సరిగ్గా పంపక ఆయన పంపిందని రిటర్న్ పంపుతాడు, వీడు సరిగ్గా చెయ్యడు. దానివల్ల అదొకటి చాలా ఇబ్బంది ఫీల్ అవుతుంది. కింద ఎంప్లాయీస్ ప్రాబ్లం కదా, చాలా ఎంప్లాయీస్కి ఇబ్బంది. మాకు ఇదివరకు ఏముండే అంటే రెగ్యులర్ ట్రేడ్ యూనియన్సే రిటైర్మెంట్ గురించి పట్టించుకునేటువంటి పద్ధతి ఉన్నప్పుడు రిటైర్మెంట్ సంఘాలు లేకుండే, మేము లీడర్షిప్ చేసేటప్పుడు. ఇప్పుడు చూస్తా ఉంటే పట్టించుకుంటలేడు రెగ్యులర్ ట్రేడ్ యూనియన్ లీడర్స్, మొత్తం వాళ్ళు సంఘాలు ఏర్పాటు చేసుకున్నారు. రిటైర్మెంట్ సంఘాలు రద్దు అయిపోయినాయి కదా పోయినసారి, మొన్నది రద్దయింది. రిటైర్మెంట్ సంఘాలు కూడా ఏర్పడతాయి. వాన్ సంఘమే రద్దు అయితే రిటైర్మెంట్ సంఘం ఏం చేస్తుంది? అవునా కదా, వాళ్ళకే రైట్ లేదు, నువ్వేం చేస్తావు? వట్టిగా ఇబ్బంది పెద్ద వాళ్ళు ఏంటంటే ఉప్పసకు మేమంతా కలిసి ఉన్నాం, మా బాధను వ్యక్తపరిస్తే అని వింటాడు, గవర్నమెంట్ అన్న కనికరిస్తుంది, ఒక పేరెంటల్ సిస్టంలో గవర్నమెంట్ ఉంటుంది అనేటువంటి బాధ ఉంది. అటువంటిది కూడా లేకుండా అయింది. కానీ వాస్తవానికి కాంగ్రెస్ హయాంలో ఆర్టీసీకి మేలు జరిగిందా లేదా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మేలు జరిగిందా? అంటే వాస్తవంగా చెప్పాలంటే కేసీఆర్ గారు బాగా ఆలోచనాపరుడు, అన్ని తీరులో ఉన్నది, చేయాలని చూసింది. కానీ ఎందుకు ఆయన మరి ఆర్టీసీ వాళ్ళను మాత్రం చాలా ఇబ్బంది పెట్టాడు. ఎందుకంటే సంఘం లేకుండా చేసిండు, వాళ్ళకి ఏ రకమైనటువంటి పే స్కేల్స్ మొదలు ఇచ్చిండు, తర్వాత పే స్కేల్స్ని ఇబ్బంది పెట్టాడు. దానివల్ల కార్మికుడు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుందా స్టడీ చేస్తుందని కాదు, కానీ ఈ మహాలక్ష్మి వల్ల మనకు బాధ అనిపించింది, ఇబ్బంది అనిపించింది, కానీ దానివల్ల ఆదాయం మాత్రం వస్తుంది. ఈ ఆదాయాన్ని మాత్రం సక్రమంగా యూటిలైజ్ చేసి గవర్నమెంట్ మరి చెప్తున్నాడు, ఈయన ఇస్తుండా చెప్తుండా తెలుసలేదు, ఫిజికల్గా ఇట్లా వచ్చినట్టుంటే కార్మిక వర్గానికి సంస్థకు అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లా ఇప్పుడు అంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత కొన్ని ఉచిత బస్సు ప్రయాణం వలన
టార్గెట్ రీచ్ కావట్లేదని ఎంప్లాయీస్ పైన ఒత్తిడి ఉందట, ప్రజల నుంచి ఒక రకమైన ఇబ్బంది ఉంది అని ఒక చర్చ ఉన్నది. మీరు ఎంప్లాయీస్తో ప్రస్తుతం పనిచేస్తున్న వాళ్ళతో మాట్లాడినారా? వాళ్ళ అభిప్రాయం ఏమిటి? అంటే ఇబ్బంది ఏంటంటే ఇప్పుడు ఫ్రీ బస్ అన్నావు, వాళ్ళకి ఏమవుతుందంటే ఓవర్ అండ్ ఎబో బర్డెన్ అవుతాం. చాలామంది ఎక్కుతారు కదా, ఎక్కేటప్పుడు నీకు ఒకవేళ ఒక టికెట్ లేకుండా కానీ ఉద్యోగం పోయేటువంటి పరిస్థితి ఉంటుంది వాళ్ళందరికీ ఇచ్చే లోపల. ఇప్పుడు ఏంటంటే గుడ్డిగానే వాడు ఉన్న ఆధార్ కార్డు చూపించాలి కొట్టుడు, నిజంగా ఆధార్ కార్డు కరెక్టేనా కాదా అనే అంత వ్యవధి లేదు. ఆ సిస్టమ్ తోటి వాళ్ళకి ఇబ్బంది, వేరేం లేదు. నువ్వు బస్సులు వేస్తలేవు, బస్సులు వేస్తే కొద్దిగా రిలాక్స్ ఉంటుంది కదా, బస్సులు పెంచుకుంటా ఉంటే నీ పద్ధతి కరెక్ట్ ఉన్నట్టుంటే యూజ్ ఉంటుంది. అది లేదు, నీ ఆదాయాన్ని పెంచుతలేవు, ఆదాయం ధర పెంచాలి. ఇంకొకటి మన తెలంగాణ ఉద్యమంలో మనం చేసిన తర్వాత సకల జనుల సమ్మె చేసినటువంటి పీరియడ్లో అద్భుతమైనటువంటి సర్వీస్ చేసిన ఉద్యమం చేసింది. అసలు ఆ ఉద్యమానికి ఆనిముత్యము ఏదైనా ప్రభావితం చేసిందంటే ఆర్టీసీ స్ట్రైక్ చేస్తేనే స్ట్రైక్ అవుతుంది అనేటువంటి పద్ధతిలో సకల జనుల సమ్మె కానీ ఏదైనా కానీ మరి ఆ విధంగా ప్రభావితం చేసినటువంటి సంస్థను మనం రూలింగ్కి వచ్చినాక దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉండే. దాన్ని మనం వర్కర్స్ని మర్చిపోయినాం, వ్యవస్థను మర్చిపోయినాం. ఇప్పుడు వర్కర్కి అప్పుడు మనం ఏమన్నాడు, మనం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 28 డిసెంబర్ 2010లో శంకరరావు సభ పెట్టినాం జేఏసీ ద్వారా, గుర్తుంటుంది. దాంట్లో క్లియర్గా నేను ఒక మెమరాండం కూడా ఇచ్చిన వారికి 2010లోనా? 10లో. ఇంకో ఇది వస్తుందా ఎలా చూపించండి తీస్తాడు. వెంటనే తెలంగాణ ఏర్పాటు చేయాలి, తెలంగాణ ఉద్యోగాలపై కేసులు వేయాలి, ఆర్టీసీ కార్మికులకు యూనియన్లకు అతీతంగా చేసి జాయింట్ యాక్షన్ కమిటీకి చట్టం రావాలి. ఇది తెలంగాణ రాష్ట్రానికి ఆర్టీసీలో ఉన్న నిబంధనలు రెగ్యులేషన్స్ ఉన్నాయి కదా, అవి టోటల్లీ ప్రో మేనేజ్మెంట్ ఉంది. అంటే మేనేజ్మెంట్కి అనుకూలంగా ఉన్నది కానీ వర్కర్స్కి అనుకూలంగా లేదు. దాన్ని జనరల్ సిస్టంలో ఈ ఆర్గనైజేషన్ వర్కింగ్ క్లాస్ దానికి వాళ్లకు నష్టం కలగకుండా ఉండేటువంటి పద్ధతిలో రెగ్యులేషన్స్ మార్చాలి, వాళ్ళకి న్యాయం చేయాలనేది ఒక డిమాండ్ పెట్టినాం అప్పుడు. అలాగే మనకు ఈ అక్రమ రవాణా వల్ల దాదాపు 800 నుంచి 1000 కోట్ల రూపాయలు నష్టం వస్తూ ఉంది. అప్పుడే కంబైన్గా 1000 కోట్ల రూపాయలు. దాన్ని ఇమీడియట్గా అక్రమ రవాణాను నివారించాలని, అట్లాగే అద్దె బస్సులను తగ్గించాలి. దానివల్ల దాదాపు సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు నష్టమవుతుంది. అద్దె బస్సులు వద్దు, మన ఓన్ బస్సులు పెంచుకోవాలనేది ఒకటి పెట్టినాం. అలాగే ఉద్యోగికి తల్లిదండ్రులకు ఈ మెడికల్ ట్రీట్మెంట్ లేదు, వాళ్ళకి కల్పించాలనేది మనం ప్రపోజల్ చేసినాం. అంటే బిగినింగ్ ఆఫ్ ది కార్పొరేషన్ మన బైలాస్ ప్రకారము మెడికల్ యాక్ట్ ప్రకారము దాని ప్రకారం పేరెంట్స్ కూడా ఉండే, మధ్యలో ఎందుకు తీసేసిండో తెలియదు, దాన్ని ప్రొటెక్ట్ చేయలే. దాన్ని ప్రొటెక్ట్ చేయాలి, మనము ఏర్పరచుకున్నది మనం మంచిగుండాలి, తెలంగాణ అందరికీ అనుకూలంగా ఉండాలనే దాన్ని ఉన్నది కనుక పేరెంట్స్ కూడా మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వాలనేది మనం అప్పుడు డిమాండ్ పెట్టినాం. అలాగే డీజిల్ ఆయిల్ మీద ఇప్పుడు మనం చెప్పినాం కదా, వ్యాట్ అనేది తగ్గించుకోవాలి, దానివల్ల కొద్దిగా వెసులుబాటు ఉంటుంది. మనం ఎందుకంటే మాకు ఆర్టీసీలో ఎక్స్పెండిచర్ 70% ఏదంటే కార్మికుల యొక్క జీతాలు, ఆయిల్ ఖర్చే 70-75% ఖర్చులు ఉంటాయి కనుక దీన్ని కొద్దిగా తగ్గించుకుంటే బాగుంటుంది అనేది మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే బోర్డులో ఆర్టీసీలో ఏర్పడినటువంటి బోర్డు ఉంటుంది కదా, బోర్డులో మా కార్మిక భాగస్వామ్యం ఉండాలి. అప్పుడు ఉండే మధ్యలో నిలిపేసిండ్రు, దాన్ని కంటిన్యూ చేయాలి, మళ్ళీ రెస్టోర్. ఆ రోజు మీరు ప్రభుత్వానికి చెప్పిన విషయాలు. అలాగే వాళ్ళకు ఒక పెన్షన్ కూడా ఏం లేదు, మేము మా పైసలతోటి ఎస్ఆర్బిఎస్ పెట్టినాం. ఎస్ఆర్బిఎస్ పెట్టడం వల్ల మనకు 2300 వస్తున్నాయి, 5000 వరకు పెంచమని. ఎందులో ఎన్ని నెరవేరినాయి? ఎన్ని నెరవేరలే, రెగ్యులేషన్స్ మారలే, ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ కంట్రోల్ చేయలే, పెన్షన్ లేదు, ఏది లేదు. 7 ఆయన మాకు ప్రామిస్ చేసింది ఏంటంటే, ఇది ఆనందం గారు, ఇది నేను భద్రంగా తీసుకుపోయి నా పర్సనల్ బ్యాగ్లో పెట్టెలో పెట్టుకుంటా, ఒకవేళ తెలంగాణ వచ్చిన తర్వాత ఒకవేళ మనకే అధికారం వస్తే దీన్ని 100% అమలు చేస్తామని వారు చెప్పడం జరిగింది. అది కాలే మరి. ఆ తర్వాత మళ్ళీ గుర్తు చేసిన మీరు మస్తు ఆయన మమ్మల్ని రాజు అంటే తెలంగాణ ఉద్యమకారులకు కూడా అపాయింట్మెంట్ కానీ ఇంటర్వ్యూ లేనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అప్పుడు బాధ ఏమంటామంటే, ఇప్పుడు మనం ఆంధ్ర నాయకత్వం ఉరికినాం, బెదిరించడం చేసినాం, కానీ మన నాయకత్వంలో మననే మర్చిపోయే స్థితికి వచ్చింది. కానీ ఒక మాట ఇది ఒక లోపం అనుకో, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ లైఫ్ ఏమైనా మారిందా? రైతులు కానీ, కూలీలు కానీ, గ్రామాలు కానీ లైఫ్ చేంజ్ అయిందని మీరు మీ పరిశీలనలో, అనుభవంలో ఉన్నదా? అంటే కొద్దిగా అవేక్నెస్ వచ్చింది. అంటే ఇదివరకు మామూలు గుందురు దేన్ని పట్టించుకోకపోదురు,
ఇప్పుడు సమాజం మీద దృష్టి కొద్దిగా ఉన్నది, ఏర్పడుతుంది, జనంలో అవగాహన ఏర్పడతాం. అవగాహన పెరిగింది కనుకనే తన పోతున్న నష్టాన్ని క్వశ్చనింగ్ చేస్తుండు. నష్టం జరుగుతుంది, అప్పుడు జరిగింది, ఇప్పుడు జరుగుతుంది. అప్పుడు అడగకపోతున్నారు నష్టమైనా, ఇప్పుడు నష్టాన్ని గురించి వాకప్ చేసే స్థితికి అయితే వచ్చిండ్రు. అది తెలంగాణ వల్ల చాలా ఏమైందంటే ప్రమోషన్ సిస్టమ్ ఆర్టీసీలు అయితే చాలా పెరిగింది. మేమున్నప్పుడే, తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడే, నేనున్నప్పుడే నా నాయకత్వంలో వాళ్ళకు ఒక 5 years ఒక ఆఫీసర్ కావాలని ఉన్నది అనుకో, మినిమం ఎలిజిబిలిటీ. మేము ఒకవేళ లేని వాళ్ళు ఉన్నారు అనుకో, 4 ఏళ్ళే ఉన్నది. వేరే నువ్వు డైరెక్ట్ తీసుకునే బదులు వీళ్ళకే ఈ ప్రమోషను, లేదు అవుట్ సోర్సింగ్ తీసేసుకుని వీళ్ళకి అని కొన్ని చేసి. తెలంగాణ వచ్చిన తర్వాత మీరు రిటైర్డ్ అయ్యారు కదా? అంటే జస్ట్ ఒక 5-6 నెలల ముందు రిటైర్ అయ్యాను. తెలంగాణ రాష్ట్రం రావడానికి కొంచెం కొంచెం కాకపోతే ఏంటంటే 3-4 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా మనం పోయినాం. ఇక్కడ డీజిల్ వినియోగంలో మన ఆర్టీసీ ఎట్లా ఏ స్థానంలో ఉన్నది దేశవ్యాప్తంగా తీసుకున్నప్పుడు? ఫస్ట్ ర్యాంక్. 5.4 అంటే నాట్ ఎ జోక్. ఇది చాలా వెల్ ట్రైన్డ్, వెల్ సిస్టంలో ఉన్నది. ఆయిల్లో కానీ, టైర్ యూటిలైజేషన్ కానీ, మన వెహికల్ యూటిలైజేషన్ కానీ, ఎవ్రీ పారామీటర్స్ ఆర్టీసీ ఎంప్లాయీస్ 100% డూయింగ్ బెస్ట్. ఇక్కడ ఆర్టీసీ నిజంగానే అది బాగుపడాలంటే, ఉద్యోగులకు రెగ్యులర్గా బెనిఫిట్స్ రావాలంటే ప్రభుత్వం ఏం చేయాలి? నిజాయితీగా ఏం చేస్తే ఆర్టీసీ బాగుపడుతుంది మీరు సూచన చేయండి ప్రభుత్వానికి. ప్రభుత్వము ఆర్టీసీని ఒక సేవాపరమైనటువంటి సంస్థ లెక్క గమనిస్తూ ఉన్నది, చూస్తూ ఉన్నది. కనుక సేవాపరంగానే చూసి అవసరమైతే దానికి సహాయం చేసి ప్రజలకు కూడా భారం పడకుండా వాళ్ళకి సౌకర్యం వచ్చేటట్టు ఆర్టీసీ వ్యవస్థను కాపాడుకుంటట్టు అవసరమైతే ఆర్థికంగా కానీ ఇంకే రకంగా కూడా సహాయం చేస్తూ ఉండాలి. కానీ దాని మీద అదనపు ట్యాక్సులు పెట్టి ఒక వ్యాపార రీత్యా చూస్తే మాత్రం సంస్థ నిలబడది. ఇప్పటికే నష్టపోయింది. ఇప్పటికేంది, మేము తెలంగాణ ఉద్యమం టైంలో 58,000 మంది కార్మికులు ఉంటే ఇప్పుడు 48,000 మందికి ఉంది. 10,000 తగ్గినా? ఎందుకు తీసేస్తుండే? రిటైర్ అయిందంటే మన రీప్లేస్మెంట్ లేదు, రిక్రూట్మెంటే లేదా? రిక్రూట్మెంట్ లేదు. వీళ్ళకి ఏమనిపిస్తుందంటే వర్కర్ను తగ్గిస్తే సేఫ్ అనుకుంటారు. ఇదివరకు ఒక బస్సుకు 12 మంది ఉంటారు, దాన్ని మెల్లమెల్లగా 8 వరకు వచ్చిండే. మళ్ళీ మనకు తెలంగాణ రాక ముందు కూడా 1:6 ఉండే. 1:6 కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు కూడా 1:6 ఉన్నది, ఇంకా తగ్గుతున్న పరిస్థితి ఉంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే దోపిడీ, కొత్తోనికి రిక్రూట్మెంట్ లేదు, ఉన్నోని మీద విపరీతమైన పని, డబల్ డ్యూటీ ఎందుకు? అప్పుడు ఇదివరకు ఏంటంటే డబుల్ డ్యూటీ ఎక్సెప్షనల్ కేసులో ఒక వర్కరు ఏదన్నా ఎక్సెప్షనల్ కేసు రాకపోవడం, వెహికల్ ప్రాబ్లం ఉంటే ఒకటి డబుల్ డ్యూటీ పెట్టేది. ఇప్పుడు ఏంటంటే 100% పెట్టడం వలన అది ఏమైందంటే దాని కాస్ట్ని పరిగణనకు తీసుకుంటే 1:8 కిందకి పోతుంది. ఒక 8 మందిని, ఎంతమంది అయితే 8 మందిని ఒక బస్సుకు నియమిస్తావో ఆ రూపకంగా ఎంత ఖర్చు అవుతుందో ఇప్పుడు 1:6 పెడితే కూడా గంతే ఖర్చు వస్తుంది. లాభం ఏముంది? మరి ఇంత ఈవీ వాళ్ళు దానివల్ల ఇంకొక నష్టం, ఉన్నవాని మీద మార్జినల్ భారం పడుతుంది. ఇప్పుడు ఒక డ్యూటీ తర్వాత ఇంకో డ్యూటీ అంత శ్రద్ధగా అంత యూటిలిటీ రాదు, అది నష్టపోతున్నాం మనం. కొత్తోడికి అత్తలేదు, కొత్తోడు అయితే 100% ఇంకా ఉత్సాహంగా పనిచేస్తాడు. ఈ 2 తీర్ల కూడా ఇబ్బంది అవుతుంది. కానీ వీళ్ళు ప్రభుత్వంలో కలపమంటున్నారు కదా, తమను ప్రభుత్వ ఉద్యోగులు రెగ్యులర్ ఉండాలంటున్నారా? ప్రయోజనమేనా? అంటే వాస్తవంగా ఏంటంటే ఇది బాధ, ఇబ్బందిని పడలేక వాళ్ళు వస్తున్నారు. కానీ ఇది కార్మికుని అండర్ గ్రౌండ్ లెవెల్ పోయింది, కింది స్థాయికి పోయింది. కనుక మనం ఇది సరైనది కాదంటే సరైనది కాకపోవచ్చు. కానీ వాస్తవానికి నేను అనాలిస్ట్గా కానీ ఆర్టీసీని స్టడీ చేసిన ప్రకారము ప్రభుత్వంలో కలిపితే మనకి ఎలాంటి న్యాయం లేదు. ప్రభుత్వంలో ఎందుకు కలపమంటాం? మనకు పెన్షన్ వస్తుందా? గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 2004 నుంచి కాంట్రిబ్యూటెడ్ పెన్షన్ ఉన్నది. నీకు పెన్షన్ ఏడుంది? పెన్షన్ లేదు. పెన్షన్ లేకుండా వాళ్ళకి ఓడు లాభం లేదు. గవర్నమెంట్ ఎంప్లాయీ ఏమున్నది? వివిధ డిపార్ట్మెంట్ లెక్క పెడతాడు, దాన్ని ఉంటాడు. నేను ప్రైవేట్ అని వేరేకి అమ్మేదానికి లేదని లేదు, ప్రైవేట్కి ఇయరని లేదు. వేరే సంస్థ ఇప్పుడు హెచ్ఎండి ఉన్నాయి కదా, ఉక్కు పరిశ్రమది కానీ ఎల్ఐసి వీలైసి అన్నీ ప్రైవేట్ వాటా వేస్తున్నారు, ప్రైవేట్ ఇట్లనే ఉన్నారు. వాళ్లకు వెసులుబాటు కానప్పుడు అమ్ముకుందానికి అన్ని రకాల రైట్ ఉంటుంది. ఇవాళ మనం ఆర్టీసీ సెపరేట్గా స్వయం ప్రతిపత్తిగా ఉన్నప్పుడు మనకు ఒక శక్తి ఉంది, కార్మిక శక్తి, ట్రేడ్ యూనియన్ డిఫెన్స్ ఉన్నది, ఫ్యాక్టరీ యాక్ట్ ఉన్నది. ఇవన్నిటి వల్ల మనం కాపాడుకొని కొట్లాడేటువంటి అవకాశం ఉంది. మన ఎగ్జిస్టెన్స్ను ఓడగొట్టి గవర్నమెంట్లో కలిపిన తర్వాత వాళ్ళు అవసరమైతే కంటిన్యూ చేస్తారు, లేకుంటే ప్రైవేటుని భాగస్వామ్యాన్ని పెంచుకుంటాడు,
లేకుంటే తీసేసే అవకాశం గవర్నమెంట్ తోటి నువ్వేం కొట్లాడగలుగుతావు? ఎందుకు గవర్నమెంట్ యూనియన్లు ఉన్నాయి కదా, ఉద్యోగుల యూనియన్లు ఉన్న ఏముంది అసోసియేషన్ NGOలు ఉన్నాయి. అసోసియేషన్ లెక్క ఓన్లీ డిస్కషన్, వాళ్ళకు ప్రొటెక్టెడ్ లీడర్షిప్ ఏం లేదు. ఇవి ఆర్టించుకుంటుందా? ఆర్టిస్ట్కి ఉన్నది కదా, ట్రేడ్ యూనియన్ యాక్ట్ ప్రకారం ఉంది కదా. స్వయం ప్రతిపత్తి అవును. కాకపోతే వీళ్ళకి ఎందుకు బాధ అంటే 24 గంటలు శక్తికి మించి పనిచేయంగా కూడా, ఇంత ఆదాయం దేయంగా కూడా నాకు ఆదాయం వస్తలేదు, నష్టాలు జోయిస్తుండు, నాకు ఇవ్వవలసిన పైసలు ఇస్తలేడు, గవర్నమెంట్ పోతే కనీసం ఉద్యోగం అన్న ఉంటుందేమో, ఇక్కడ ఉంటే తీసేస్తాడో ఏమో అనేటువంటి బాధకు గవర్నమెంట్లో కలపాలని చూస్తున్నారు. కానీ గవర్నమెంట్లో కలిపిన తర్వాత దీన్ని ఏమైనా వేరే ఉంచుతారా? ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బోర్డు ఉంది, గవర్నమెంట్లో దాదాపుగా కలిసి ఉన్నట్టే బోర్డు లెక్క ఉంటే వాడిని సెపరేటు సిస్టమ్ లేవా? వాళ్ళు లోన్ చేస్తుండు, వర్కర్ పని సిస్టమ్స్ అవన్నీ ఉంటాయి కదా, ఆ రూల్సే ఉంటాయి మనకు. ఇంకేదైతే ట్రేడ్ యూనియన్ రూల్స్ కూడా పోయి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. దానికి మళ్ళీ చైర్మన్ ఉంటాడు, దీనికి చైర్మన్ దాని చైర్మన్ ఉంటాడు, దానికి కూడా అది ఉన్నప్పుడు కూడా మనము గవర్నమెంట్లో కలిపేటప్పుడు కూడా కొన్ని శ్రద్ధలు అవసరం. గవర్నమెంట్ కలపాలంటే మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మన 1,00,000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి, స్థిరాస్తులు ఆర్టీసీకి, తెలంగాణ ఆర్టీసీకి దాదాపు 1,00,000 కోట్లు, లేకుంటే తక్కువ ఉన్నా కానీ 10-20 తక్కువ ఉన్నా కానీ మొత్తానికి స్థిరాస్తులు ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ కలిపితే ఇప్పుడు దాని మీద పెత్తనం మొత్తం ఎమ్మెల్యేది కథా కార్ఖానాలు ఏర్పడతాయి. దాని ప్రొటెక్షన్ ఏం చేయాలంటే డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది ఒకటి వ్యవస్థ ఏర్పాటు చేసి, దానికి ఒక డీజీ ర్యాంకు సీనియర్ IAS ఆఫీసర్ను, దానికి ఇండివిజువల్గా ఇండిపెండెంట్ ఆఫీసర్ను పెట్టి ప్రొటెక్ట్ చేసుకునే సిస్టంలో ఎప్పుడైనా ఈ ఆర్టీసీ ఆస్తులైనా ఐడెంటిఫై అయ్యేటట్టు పెట్టుకునేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి, ఆలోచించాలి. అట్లాగే ఇప్పుడు మనకున్నది వ్యవస్థల వ్యాపారం అనుకో ఏదనుకో, ఆర్టీసీ నష్టం వస్తుందంటే ఇబ్బంది పడుతున్నాం కదా, ఆ నష్టం కాకుండా ఉండేదానికి ఏంటంటే ఒకటి ఏం చేయాలంటే దీన్ని ఫ్రీ రెగ్యులేటరీ కమిషన్, ఫేర్ అంటే ఈ ధరలను నియంత్రించేటువంటి కమిషన్ ఒకటి ఏర్పాటు చేస్తే అప్పుడు ఏం చేస్తుంటే మనకు ఆదాయం ఎంత వస్తుంది, ఖర్చు ఎంత వస్తుంది, దీనికి తగ్గట్టు మరి వ్యవస్థ నడవాలంటే ఎంతవరకు ఫేర్ పెంచుకోవాలి అనేది నిర్ణయించుకునేటువంటి వ్యవస్థ ఉంటే నష్టం ఉండదు, పనిచేసేటువంటి వ్యవస్థ బాగుపడుతుంది, కార్మికుడు పనిచేసినందుకు ఆయనకు సరైన టైంలో సరైన వేతనం వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అవి లేకుంటే ఎట్లా ఇబ్బంది కదా. అటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. దాని మీద డిస్కషన్ ఉందా? ఓన్లీ తీసుకుపోయాలని కలుపురంటే ఏం చేస్తావు? కలిపితే ఆడేమన్నా మింగేదాకా కూడా తెలియదు. జాగ్రత్త ఉండాలి, దానికి సంబంధించినటువంటి దాని మీద అవగాహన ఉండాలి, దాని రూపకంగా ఉండాలి. ఇంకొకటి మన తెలంగాణ ఉద్యమం చేసినటువంటి స్ట్రైక్లో ఏదైతే కేసీఆర్ గారు అప్పుడు చెప్పారు, మీకు ఎంతైతే కట్ అవుతుందని వడ్డీతో సహా చెల్లిస్తా అనేటువంటి మాట అన్నారు, మీకు కూడా గుర్తుంటుంది. దాని ప్రకారం అప్పుడు మనం ఉద్యమాన్ని విత్డ్రా చేసిన పీరియడ్లో 27 డేస్ చేసిన తర్వాత అందరి ఆలోచన ప్రకారం గవర్నమెంట్ ఇంటర్ఫిరెన్స్ ప్రకారం ఇచ్చినప్పుడు దాన్ని జీతం ఇచ్చారు, కానీ దాన్ని ఈఎల్ కింద ట్రీట్ చేసింది. ఈఎల్ అంటే ఇప్పుడు రిటైర్మెంట్ అయినటువంటి అవి పైసలే, నగదు పైసలు అన్నట్టు అవి మనం క్యాష్ రూపకంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఇమీడియట్ 2014లో గవర్నమెంట్ వచ్చినాక దాని మీద ఆల్రెడీ జియో ఇచ్చేస్తే అయిపోతుండే. విన్నావా అన్న? ఇవ్వకుంటే ఏం చేసిండు, 2018లో ఇచ్చిండు. 2018లో జియో ఏమని స్పెషల్ క్యాజువల్ లెక్క ట్రీట్ చేయమని. స్పెషల్ క్యాజువల్ లీవ్ అంటే ఈఎల్ అనేది అందరికీ యాడ్ అవుతుంది, రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఏమో ఈఎల్ అకౌంట్ పెరుగుతుంది, రిటైర్ అయినకి ఉన్నటువంటి బ్యాలెన్స్ ప్రకారం పేమెంట్ చేయాలి. అది పేమెంట్ చేయకుండా 2022 వరకు లాక్కపోయిండ్రు. చేయకుండా ఈ ఉద్యమం ఇంత పెద్ద ఉద్యమం జరిగినటువంటి దానికి కన్సిడర్ చేసినటువంటి అమౌంట్ను పేమెంట్ చేయకుండా మీ గ్రాట్యుటీ ఎక్కువ పేమెంట్ అయిందని మొత్తం కట్ చేసుకున్నారు. దాదాపు ఒక 25-30% వాళ్ళకు పేమెంట్ రాలే. దాని మీద మనం క్వశ్చన్ చేసినాం, వాళ్ళకు అవగాహన లేదు, దాని యాక్ట్ కూడా తెలియదు. ఇప్పుడు గ్రాట్యుటీ యాక్ట్ ప్రకారం ఏంటంటే 1972లో ఏర్పడ్డది. అది ఏర్పడే వాళ్ళు ఏంటంటే ఒక క్యాలిక్యులేషన్ మెథడ్ ఇచ్చిండ్రు, పే ప్లస్ డిఏ × 15/26 రెండర్డ్ సర్వీస్ తోటి గురించి మ్యాక్సిమం 40 years కంటే ఎక్కువ తీసుకోవద్దని ఇచ్చారు. అది ఏమందంటే గ్రాట్యుటీ యాక్ట్లో ఎంత ఘోరం ఉందంటే ఇట్ ఈజ్ ఎ రివార్డ్, అంటే నీకు ఒక అవార్డు ఇస్తున్నట్టు, రివార్డు ఇస్తున్నా ఫర్ దేర్ ట్రెమండస్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ సర్వీస్ అని ఒక గొప్ప దాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రాట్యుటీ యాక్ట్ పెట్టారు. మరి దానికి కండిషన్ పెడతామా ఎక్కడన్నా? మేధావులు దాన్ని ఒప్పుకున్నారు, కండిషన్ పెట్టిండు. ఏమంటే ఈ క్యాలిక్యులేషన్ సిస్టమ్ అన్నా కానీ లేకుంటే పేప్లేజ్ డిఏ 20 times ఆఫ్ పేప్లేజ్ డిఏ విచ్ ఎవర్ ఈ లెస్ యూ హ్యావ్ టు పే అని ఒక రిస్ట్రిక్షన్ పెట్టిండు.
రిస్ట్రిక్షన్ పెట్టినా దాని ప్రకారం పేమెంట్ అవ్వకుండా వచ్చింది. 2010లో సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని 10 lakhsకు కుదిచ్చిండు. దానికి రిస్ట్రిక్షన్ పెట్టిండు. అంటే రిస్ట్రిక్షన్ పెట్టినప్పుడు ఇదివరకు ఉన్న రిస్ట్రిక్షన్ వెళ్ళిపోతుంది కదా. ఈ రిస్ట్రిక్షన్ 10 lakhs పేమెంట్ చేయాలి, లేకుంటే క్యాలిక్యులేషన్ విచ్ ఎవరీ లెస్ కింద వస్తుంది. అప్పుడు ఏం చేసిందంటే ఈడీసు కొద్దిగా సీనియర్ ఆఫీసర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు దీన్ని పరిగణలోకి తీసుకోకుండా పాత సిస్టమ్ తోటే పేమెంట్ చేస్తే దాని మీద ఆడిట్ ఆబ్జెక్షన్ అయింది. ఆడిట్ ఆబ్జెక్షన్ అయితే తర్వాత వాళ్ళు వాడి నుంచి రికవర్ చేయలే, అది ఎక్కువ తీసుకున్న వాని మీద రాటిఫికేషన్ తీసుకున్నారో ఏం తెలియదు. దాని ప్రకారం ఏమైందంటే మనకు క్యాల్కులేషన్ ప్రకారం పేమెంట్ చేయాలి, అది చేయకుండా పాత సిస్టాన్నే కంటిన్యూ చేస్తున్నారు. ఎందుకు అట్లా చేస్తున్నారు? తప్పది. ఇంటర్ప్రిటేషన్ ఈజ్ ఇట్ సెల్ఫ్ రాంగ్. వాళ్ళకి ఎవరు తెలుతలేదు, అక్కడ ఉన్న సీనియర్ హెచ్ఓడికి తెలుతలేదు, ఎండీకి చెప్పలేని పరిస్థితి ఉన్నది, ఆ రూపకంగా ఉంది. వీళ్లకు ఆ రూపకంగా ఎక్సెస్ పేమెంట్ అనేది రికవర్ చేసి మనము ఆ వితెల్డ్ అమౌంట్ను తీయాలి. ఇది అత్యద్భుతంగా పోరాటం చేసినటువంటి తెలంగాణ ఉద్యమ కార్మికులకు ఖచ్చితంగా అవన్నీ ఏం తీసుకోవద్దు. ఒకవేళ ఉంటే నువ్వు 9 సంవత్సరాల తర్వాత చేస్తున్నావు కనుక రాటిఫికేషన్ ఇచ్చైనా పేమెంట్ చేయాలని మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక్కడ రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులు ఉన్నారు కదా, వాళ్ళ తరఫున మీరు ఏమైనా గవర్నమెంట్కి అప్పీల్ చేస్తారా? ఏదైనా చేసినాం, గవర్నమెంట్ చేసినాం. ఇప్పుడు మీ ఇంటర్వ్యూ ద్వారా నేను చెప్తాను. మొన్ననే గవర్నమెంట్ ఏంటంటే అయ్యా ఈ ఆర్టీసీ అనేది ఎవరిది కాదు, ప్రజలకు సంబంధించింది, సామాన్య ప్రజలు ఉపయోగించుకునేటువంటి వ్యవస్థ కనుక అందులో వాళ్ళ గురించి పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఎప్పటి పైసలు అప్పుడు వచ్చేటట్టు చూడాలి. ఏమన్నా సంస్థకి ఇట్లా ఏమన్నా పైసలు తక్కువ పడినట్టు ఉంటే మీరు ఖచ్చితంగా మీరు దానికి సహాయం చేసి ఉండవలసినటువంటి అవసరం ఉంది. అలాగే తెలంగాణ ఉద్యమంలో సహకారం చేసినటువంటి మెయిన్ నాయకత్వం ఇప్పటి వరకు అన్ని సంఘాలకు సంబంధించిన వాళ్ళకి నామినేషన్ పోస్టో, ఎమ్మెల్యే పోస్టో, ఎమ్మెల్సో ఇంకేదేదో ఇచ్చారు. ఇంత పెద్ద ఉద్యోగం చేసిన ఆర్టిస్ట్ వానికి ఇప్పటివరకు ఏది రాలే, నామినేషన్ పోస్ట్ రాలే, ఏది లే, కనీసం గుర్తింపు లేదు, కథ లేదు, ఏది లేనటువంటి పరిస్థితి ఉంది. కనుక వాళ్ళకు ఐడెంటిఫై చేయాలి. ఫ్యూచర్లో గవర్నమెంట్ ఏదైతే డిక్లేర్ చేసిండ్రో వాళ్ళకు నామినేషన్ పోస్టులు, మరి ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు, వాళ్ళకి గుర్తింపు, అట్లాగే ల్యాండ్ ఏదో ఇస్తున్నారో ఆర్టిస్ట్ని ఎక్కువ మొత్తంలో చూసుకొని వాళ్ళకు సాయం చేసేటువంటి పద్ధతి ఉండాలని మేము రిక్వెస్ట్ చేస్తాం. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. తెలంగాణ ఆర్టీసీకి సంబంధించి అందులో ఉన్న సాధక బాధకాలు, ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల విషయంలో, సంస్థ విషయంలో ఎట్లా వ్యవహరించాలి, తదితర విషయాలకు సంబంధించి వారి సూచనలు, సలహాలు ఇవి. థ్యాంక్ యూ.